హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యంగ్ పీపుల్లో మెమరీ లాస్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఈ ఏజ్లో ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్ ఏజ్లో మోస్ట్ కామన్ కండిషన్ వచ్చి స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. వీటి వల్ల కామన్గా మనకు మెమరీ లాస్ అనేది ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం మా డైలీ ప్రాక్టీస్లో. సో యాంగ్జైటీ వల్ల, స్మార్ట్ ఫోన్ యూస్ వల్ల అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. మనం దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అది మనకు రిజిస్టర్ కానప్పుడు మనం మర్చిపోతుంటాం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ కంప్లైంట్ చేస్తుంటారు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ యూజ్ తగ్గించుకోవాలి. వేర్ నెసెసరీ అప్పుడు మాత్రమే వాడుకోవాలి. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ గుడ్ థింగ్. దానివల్ల మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది, మన లైఫ్ చాలా ఈజీ అవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎక్కువ రీల్స్ చూస్తూ టైం పాస్ చేసుకుంటూ కరెక్ట్గా వాళ్ళు ఉన్న టైం సరిగా ఇట్లా చేసుకోక ఆ టైం వేస్ట్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందున తక్కువ టైంలో ఎక్కువ చదవాలనుకోవడము, అప్పుడు యాంగ్జైటీ పెరిగిపోయి దానివల్ల వాళ్ళకి మెమరీ లాస్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఇట్స్ నాట్ అన్ ఆర్గానిక్ కండిషన్, బట్ కొన్ని కండిషన్స్లో, కొన్ని డిసీజెస్లో కూడా మెమరీ లాస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కానీ, B12 కానీ, విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటారు. అంటే లైక్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, కొంతమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూస్తుంటాము దే ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్స్. వాటి వల్ల కూడా మెమరీ లాస్ అనేది ఉంటుంది. సో అటువంటి ఏదైనా ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా మనం వైద్యం చేసుకొని ఉంటే ఈ మెమరీ లాస్ నుంచి బయటపడవచ్చు.